ఇక్కడ శివాలయం ఇక్కడ శివలింగం ఆకాశ హిమాలయ పర్వతం మీదకి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు తప్ప చేసుకుని ఉన్నారు స్వామివారు. అక్కడ నుంచి కాశీలో విశ్వేశ్వర గంగానదిలో ఉంటారు స్వామివారు. ఇక్కడ బెల్లపట్టు స్వామిలో తప్ప చేసుకుంటూ నరసింహస్వామి స్వయంగా వెలుస్తున్నారు. నేను కూడా సహకారం స్వయంగా వెళ్తాను, ప్రతిష్ట ఏమని చెప్తారు. ఆయన చెప్పినప్పుడు ఏం చేస్తారని దానిపై చూడబట్టి 50 సంవత్సరాలు దాటిందండి. 50 సంవత్సరాల పైనుంచే ఉంది ఇది చెట్టు. అప్పుడే పెద్ద చెట్టుగా ఉంది. అది 50 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ప్రతి పౌర్ణానికి వచ్చి పూర్వం స్వామివారి యొక్క అవతారం ఇక్కడ లక్ష్మీస్వామిగా లక్ష్మీ సమేతంగా సంపూర్ణ రూపంతో అవతరించినటువంటి దేవస్థానం ఇది. శ్రీ పుష్పాద్రి లక్ష్మీస్వామిగా క్షేత్రంగా ఇది పిలువబడుతుంది. కొన్ని యుగాల పూర్వం సనక సనందన సనత్కుమార సనస్సుజాత మహర్షులు ఇక్కడ వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్వై. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్వై. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఆ ఇన్స్టా లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడంగానే అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మీకు చూపించే ప్లేస్ వచ్చేసి స్వయంభూ శ్రీ పుష్పాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయం యొక్క లొకేషన్ వచ్చేసి వెంగళాయపాలెం, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. అదే మనం నర్సరావుపేట నుంచి స్టార్ట్ అయితే ఓవరాల్ డిస్టెన్స్ వచ్చేసి 39 కిలోమీటర్స్ వస్తుంది. మన గుంటూరు నుంచి అయితే 10 కిలోమీటర్స్. అలానే విజయవాడ నుంచి వచ్చినట్టయితే 15 కిలోమీటర్స్ 50. అలానే మనం సత్తెనపల్లి నుంచి రావాలనుకుంటే జస్ట్ 12 కిలోమీటర్స్లో అయితే మనం డైరెక్ట్ రూట్ ఉంటుంది ఇక్కడికి ఈ దేవాలయం రావడానికి. 12 కిలోమీటర్స్లో అయితే మనం సత్తెనపల్లి నుంచి అయితే ఈ దేవాలయానికి అయితే రావచ్చు. స్వయంభూ శ్రీ పుష్పాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అసలు ఈ టెంపుల్కి రావడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి దాదాపు ఈ టెంపుల్కి 150 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఈ దేవాలయానికి స్వయంభూ అనే పేరు ఎందుకు వచ్చింది, అలానే పుష్పాద్రి అనే నేమ్ ఎందుకు వచ్చింది, మీ అందరికీ తెలిసింది. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆల్రెడీ నాకు చాలామందికి తెలుసు. సో ఈ స్వామివారికి స్వయంభూ అలానే పుష్పాద్రి ఈ నేమ్స్ రావడానికి గల రీజను మొత్తం ఈ దేవాలయానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఓవరాల్ మొత్తం అయితే నేను క్లియర్గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో మన చరిత్ర స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్, ఒక కామెంట్ అయితే వేసుకోండి. ఈ వీడియోకి స్క్రిప్ట్ రైటర్ వచ్చేసి నవీన్, అలానే కో ట్రావెలర్ వచ్చేసి తేజ. వీళ్ళిద్దరు మీకు ఆల్రెడీ తెలుసు. దేవాలయం ఎంట్రన్స్ వచ్చేసి అటు సైడ్ అయితే వెళ్ళాలి. మీకు అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అటు. సో లోపలికి వెళ్ళే ముందర మీకు ఇక్కడ ఇంకో విషయం అయితే చెప్పాలి. ఇక్కడ మీకు కానొస్తుంది కదా ఈ మర్రి చెట్టు, చూడండి ఎంత పెద్దదో. దాదాపు కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఇది, అంత పెద్దది మర్రి చెట్టు. సో ఈ మర్రి చెట్టు ముందలే మనకి లోపల నాగదేవతల స్టాట్యూలు కూడా చూసుకోవచ్చు. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వేప చెట్టు, రాగి చెట్టు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మన ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే పక్కనే ఉంటుంది. ఇక్కడ దేవత విగ్రహాలు కూడా చూసుకోవచ్చు. నాగయ్య స్వామి, శివుడిది. అలానే అక్కడ మనం పుట్టు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం.
గైస్ సేమ్ కైలాసగిరిలో దేవుడిని ఎలా అయితే మనం కొండ మీద దర్శించుకుంటామో ఇక్కడ కూడా స్వయంభూ పుష్పాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా మనం కొండ మీద దర్శించుకుంటాము. ఇప్పుడు మనం కొండపైకి టాప్కి అయితే వెళ్ళాలి. కాకపోతే కైలాసగిరి పైకి వెళ్ళినంత ఘాట్ రోడ్డు అలా అయితే అంత ఉండదు, జస్ట్ మెట్ల మార్గం. అవి కూడా దాదాపు ఒక 100 నుంచి 150 వరకు అయితే ఉంటాయి. సో మనం ఇందాక ఇక్కడికి వెళ్ళింది లోపలైతే మొత్తం చూసుకున్నాము. ఇప్పుడు పక్కనే లెఫ్ట్ సైడ్లో మెట్ల మార్గం అయితే ఉంటుంది మనం పైకి వెళ్ళటానికి. చిన్న గేట్ లాగా ఉంటుంది, మొత్తం ఓవరాల్గా ఓపెన్ చేయలేదు, ఈ చిన్న గేట్ ఓపెన్ చేశారు. ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి ఇటు పక్కనే శివాలయం కూడా చూసుకోవచ్చు గైస్. లోపల ఇప్పుడే పూజ జరుగుతుంది, పంతులు గారు చేస్తున్నారు. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावदण्ड मंडलकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुतिरे देवैः सदा वन्दिता सां पातु सरस्वती भगवती निश्चेत्याद्यापः भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निकाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम श्री राजराजेश्वराय मल्लेश्वर स्वामिभ्यो नमः। స్వామి నమస్కారం. नमस्ते नमस्ते। స్వామి ఇక్కడ మన లక్ష్మీనరసింహస్వామి కాడ శివాలయం కూడా ఉంది. ఈ శివాలయం ఒక ప్రత్యేకత మీ నోటితో చెప్తారా? ఇక్కడ శివాలయంలో ఆకాశ హిమాలయ పర్వతం మీదకి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు తప్ప చేసుకుని ఉన్నారు స్వామివారు. అక్కడ నుంచి కాశీలో విశ్వేశ్వర గంగా నదిలో ఉంటారు స్వామివారు. ఇక్కడ బెల్లపట్టి స్వామిలో తప్ప చేసుకుంటూనే నరసింహస్వామి స్వయంగా వెళ్తున్నారు. నేను కూడా సాకారం స్వయంగా వెళ్తాను, ప్రతిష్ట ఏమని చెప్తారు. ఆయన చెప్పినప్పుడు ఏం చేస్తారని ఆయన పోయి గౌగపై చూస్తారు. చూసి ఎక్కడ కాశీలో గంగా నదిలో కనిపించరా. మళ్ళీ ఆయన 600 సంవత్సరాలు తపస్సు చేస్తారు దీక్షగా. అప్పుడు ప్రాంతం కనిపిస్తుంది, గంగా చాలా పెద్దది కదా, గంగాను దొరకలేదు, కనిపిస్తుంది. ఆ ప్రాంతం తీసుకొని ప్రతిష్ఠ చేస్తారు. యజ్ఞోపవీతంతో ఉంటారు స్వామివారు. చాలా శక్తివంతమైన లింగం. ఒకసారి చంద్రశేఖర సరస్వతి వారు కంచిపీఠాధిపతి ఆయన తెలాసరి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉండేటప్పటికల్లా ఆయనకి శిష్యులతో తీసుకెళ్తూ ఉంటే ఈ కొండ మీద నుంచి ఒక జ్యోతి, ఒక కాంతి కనిపించింది ఆయన తెలాసరి వెళ్తున్నప్పుడు. ఎక్కడైతే బలమైన శక్తి ఉంది చెప్పి కొండ మీదకి వస్తాం. అప్పుడు ఈ తలుపులు ఇవన్నీ ఏం లేవు, అందరూ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఆ తెలాసరి వచ్చేసి ఆయన స్వహస్తాలతో అభిషేకం చేసుకుని వెళ్ళారు. అది 2 సార్లు వచ్చారు. అట్లా మాకు ఎవరికి తెలియదు. ఆయన శిష్యుడు ఉన్నాడు, చిన్నపిల్లలను సన్యాసించారు. ఆయన శ్రీకాకుళంలో ఉంటారు. ఆయన గోపురాలు కట్టి దేశంలో కట్టి ఆయన పిలిచాం. ఆయన స్వామివారిని పట్టుకొని కలనీళ్ళు పట్టుకొని ఏం స్వామి అంటే చిన్నప్పుడు పసిపిల్లాడు, చిన్నప్పుడు చూశాను నేను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను స్వామి అంటే వివరాలని మాకు ఆయన అప్పుడు చెప్పారు. అప్పటివరకు మాకేం తెలియదు వివరాలు కూడా. తర్వాత నుంచి రోజు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార రోజు చక్కగా జరుగుతుంది. అమావాస్య అమ్మవారి అభిషేకం జరుగుతుంది. స్వాతి రక్షణతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆరుద్ర రక్షణతో సహస్రాక్షణ జరుగుతూ ఉంటుంది. చక్కగా రోజు అదేవిధంగా చక్కగా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి స్వామివారికి సేవలు చేస్తా ఉన్నారు? నేను ఎప్పుడు 5 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాను. 5 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తాను. ఇక్కడ ప్రత్యేక పూజలకు ఏమైనా రోజు అభిషేకం జరుగుతుంది. రోజు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, పండ్లు, కొబ్బరికాయలతో శుభ్రంగా అభిషేకం చేస్తాం. సూర్యకిరణాలు పడుతుంది స్వామివారి మీద పొద్దున పూట. డైరెక్ట్ గా పడుతుంది. అక్కడి నుంచి పడుతుంది. అమ్మవారి మీద ఒకే టైంలో పడతాయి. అక్కడ అమ్మవారి మీద కూడా చాలా శక్తివంతమైన లింగం. రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా మందికి కూడా పెళ్లిళ్ళు అవటము, పిల్లలు కలగడము. వీసాలకు కూడా ఇమీడియట్ గా వస్తుంది. కూడా విదేశాలు వెళ్ళి వీసా కావాల్సిన వాళ్ళ మటుకు ఇక్కడ పూర్తి చేయించుకుంటే మటుకు
చక్కగా ఉంది. పూర్ణ చాలా మంది కొన్ని 100 మంది వస్తారు. చెట్టు చుట్టూ 1,00,000 సహస్ర ఒత్తులతోటి దీపాలను చేసేసి పెట్టేస్తారు. వాళ్ళకి ఇన్ని వారాలు అనుకుంటారు వాళ్ళు. అది వాళ్ళు మనకి ఇంకా మీరు భక్తులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వచ్చిన వాళ్ళు స్వామివారి యజ్ఞోపేతం అభిషేకం అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అది కూడా తడిగా ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ పొడారిపోతే యజ్ఞోపేతం కనిపించదు. అది తడిగా నీళ్ళకి వస్తున్నప్పుడు మాత్రమే చక్కగా కనిపిస్తుంటుంది. మీ టైంలో కనిపించదు. మరి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పూజ రాస్తే కనిపించారు. ఈ ఊళ్ళో వాళ్ళకు చాలా మందికి తెలియదు ఇక్కడ ఉన్నట్టు కూడా. దాని అభిషేకం రాదు కదా, ఆ వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అన్న ఆకాశం వచ్చారంటే ఆకాశం మల్లేశ్వర స్వామి పేరు పైన రాశారు. ఆకాశం వచ్చిన స్వామి కూడా ఆకాశం మల్లేశ్వర స్వామి అని పేరు. కార్తీక మాసంలో చాలా అభిషేకం జరుగుతాయి. 1,00,000 పుష్పార్చన జరుగుతుంది, 1,00,000 బిల్వార్చన జరుగుతుంది, అన్నాభిషేకం జరుగుతుంది, జ్వాలాతోరణం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. శివరాత్రి రోజు అన్ని చక్కగా జరుగుతాయి. అది దాని గురించి చెప్తే ఇలాంటిది అక్కడ ఎక్కడ లేవు. మనకి కొద్దిగానే ఉన్నాయి. ఇప్పుడు 2-3 నాకు అంత పూర్తిగా తెలియదు కానీ మనకు 2 ఇక్కడ ఒకటి ఇక్కడ ఉంది, మన కోటప్పకొండలో ఉంది. ఈ 2 చోట్ల చూశాను. ఇంకో కొన్ని 5 మొత్తం 5 చేశారు ఆయన. ఒకటేమో ఇక్కడేమో అమ్మవార్లు అయ్యవారినట్టుగా ఉంటుంది. ఒకటేమో నామాలు ఉంటాయి. మొత్తం 5 చేశారు. అడవుల్లో పెట్టారు ఆయన. అవన్నీ ఇప్పుడు ప్రతిష్ఠకు వచ్చినాయి. ఇది కూడా ఒకప్పుడు ఏ ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. కొండ అంతా పుష్పాలతోటి పాములు తిరుగుతూ ఉండేవి. అందుకే సాయంత్రం తీయటం కూడా ఆపేశారు. అదే కన్వెన్షన్ అవుతుంది ఇప్పటి వరకు. ఒక కార్తీక మాసంలో ఒక 4 రోజులు మాత్రమే స్వామివారికి ఇస్తాం. 3 రోజు పక్క జరుగుతుంది స్వామివారికి కూడా. ఇక్కడ అక్కడేం జరుగుతుంది, ఇక్కడ జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. ఓం లక్ష్మీ నృసింహాయ నమః. ఇది కొన్ని యుగాల పూర్వం స్వామివారి యొక్క అవతారం ఇక్కడ లక్ష్మీస్వామిగా లక్ష్మీ సమేతంగా సంపూర్ణ రూపంతో అవతరించినటువంటి దేవస్థానం ఇది. శ్రీ పుష్పాది లక్ష్మీస్వామిగా క్షేత్రంగా ఇది పిలువబడుతుంది. కొన్ని యుగాల పూర్వం సనక సనందన సనత్కుమార సనస్సుజాత మహర్షులు ఇక్కడ తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సు వారి ఫలితంగా స్వామివారి వారికి ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షమైన రూపంతో స్వామివారు ఇక్కడ స్వయంభూగా అవతరించారని చెప్పేసి మన పూర్వీకులు చెప్పడం జరుగుతుంది. స్వామివారి యొక్క అవతారం సంపూర్ణమైన రూపంతో లక్ష్మీ సమేతంగా ఇక్కడ మనకి అన్ని ముద్రలతోటి కూడా చక్కగా కనిపిస్తుంది. సాధారణంగా స్వయంభూ దేవాలయాల్లో ఏదో ఒక ముద్ర శంఖముద్రో లేదా హస్తమో చక్రముద్రో లేదా హస్తమో పాదమో ఇలాంటి ముద్రలు చూపించేసి స్వామివారి యొక్క సాన్నిధ్యాన్ని గురించి చెప్తూ ఉంటారు. మనకి స్వామివారి యొక్క దైవత్వాన్ని గురించి అర్చన అవతారాన్ని గురించి చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సనక సనందనాది యొక్క రాజుల యొక్క మహర్షులు తప ప్రభావంతో ఇక్కడ స్వామివారి స్వయంభూగా అన్ని ముద్రల యొక్క అన్ని స్పష్టంగా మనకి గోచరిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ లక్ష్మీ సమేతంగా సంపూర్ణమైన రూపంతో చక్రహస్తాలను పట్టుకున్నట్టుగా అభయహస్తము ఇంకో చేత అమ్మవారిని పొదిగి కూర్చోబెట్టుకున్నట్టుగా మనకి స్వామివారి యొక్క పాదముద్రలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తుంటాయి. అనంతర కాలంలో కొన్ని యుగాల తర్వాత జరిగిన సంఘటన, ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, ఈ స్థానికుల గొర్రెల కాపర్లు వారి గొర్రెపిల్ల తప్పిపోయని చెప్పేసి వెతుకుతూ ఉన్న సందర్భంలో ఆ అన్వేషణ క్రమంలో ఇక్కడ కూడా చూస్తే ఈ గుహంతా కూడా పుష్పాల లతలతోటి తీగలతో నిండిపోయింట. అందువల్ల స్వామివారిని అది చూస్తే స్వామివారికి దర్శనమైనట్టుగా వాళ్ళు గమనించి గుర్తించి స్వామివారిని పుష్పాది లక్ష్మీస్వామిగా పిలుస్తూ అప్పటి నుంచి ఆరాధన చేస్తూ వస్తున్నారు అనమాట. ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చేటువంటి నరసింహ జయంతి కార్యక్రమాల రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. పూర్వకాలంలో 11 రోజులు ఉత్సవాలు జరిగాయని చెప్పేసి మా పూర్వీకులు చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా జరుగుతున్న విధంగా 11 రోజులు జరగకపోయినప్పటికీ కూడా శాంతి కళ్యాణ మహోత్సవం తర్వాత 2 రోజుల కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తర్వాత ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రికి మహావైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం స్వామివారికి అభిషేక కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతుంటాయి. ధనుర్మాస కార్యక్రమాలు, తర్వాత కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమి కూడా విశేషంగా అర్చనలు జరుగుతుంటాయి. స్వామివారి యొక్క ఆశీర్వాదం కోసం వచ్చి ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు పౌర్ణమి రోజున.
ఆ రోజున ఇక్కడ స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వేప చెట్టు, రావి చెట్టు, లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి వేప చెట్టు, రావి చెట్టు కింద దీపారాధన చేసుకొని సంకల్పం చెప్పుకొని మరి ఈ చెట్ల చుట్టూ కూడా ఇక్కడ ప్రదక్షిణాలు చేసి 27 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని ఆరాధిస్తే కనుక చాలామందికి వివాహమైనట్టుగా, సంతానము కలిగినట్టుగా, విద్యాపూర్తి, ఉద్యోగ ప్రాప్తి, ఇలాంటి అనేక రకాల యొక్క మానవుల యొక్క కావాల్సిన వాళ్ళకు అనుకున్నటువంటి సంకల్పం అంతా కూడా నెరవేరినట్టుగా మనకి దృష్టాంతాలు చాలా ఉంటాయి. మనకి ప్రతి ఏకాదశికి సహస్రనామంతో స్వామివారికి తులసిలాచ జరుగుతుంది. మా ధనుర్మాసం లక్ష్మీ పూజ చేస్తాము. ఈ విధంగా స్వామివారి కార్యక్రమం జరుగుతుంది అనమాట. జై నరసింహ. గైస్, మన పంతులు గారు చెప్పారు కదా, ఇక్కడ చరిత్ర మొత్తం, ఈ టెంపుల్కి ఉన్న ఓవరాల్ హిస్టరీ కూడా మొత్తం క్లియర్గా చెప్పారు. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అలానే స్వయంభూ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి కొన్ని చోట్ల దేవాలయాల్లో డైరెక్ట్గా మనం విగ్రహాలను అయితే చూడలేము, కొన్ని చోట్ల పర్మిషన్ ఉండదు. సో అలానే ఇక్కడ మన వీడియోకి అయితే పర్మిషన్ లేదు. జస్ట్ ఒక పిక్ లాంటిది పెడతాను మీకు లోపల ఉన్న విగ్రహాలని, అది చూడండి. అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వేప చెట్టు, రాగి చెట్టు కలిసి ఉన్నాయి. ఈ చెట్టు చరిత్ర, అలానే ఇక్కడ ఉన్న పెద్ద ఆయన, నమస్తే అండి, నమస్తే. ఆయన అడిగి ఆయన మాటల్లోని ఈ చెట్టు చరిత్ర అయితే తెలుసుకుందాం. మీకు తెలిసిన చరిత్ర అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, వేప చెట్టు, రాగి చెట్టు, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తా ఉన్నారు? మేము చూడబట్టి 50 సంవత్సరాలు దాటిందండి. 50 సంవత్సరాల పైనుంచే ఉంది ఇది చెట్టు. అది 50 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ప్రతి పౌర్ణానికి వచ్చి చెట్టు చుట్టూతా తిరిగి దీపారాధన చేసుకుంటారు. మంచి ఇది 27 ప్రదర్శనలు చేస్తారు. ఇక్కడ యాప చెట్టు కింద ప్రదర్శన ఎట్లా అంటే శివాలయం దేవస్థానం, నరసింహస్వామి దేవస్థానం, 2 దేవస్థానం చుట్టూతా ప్రదర్శన చేస్తారు. 27 ప్రదర్శనలు చేస్తారు. చేసి దీపారాధన చేసి ఇది మాకు పని కావాలని మొక్కుని పోతారు. ఇక్కడ కంప్లీట్ అయింది కదా గైస్. ఇక్కడ కొండపైన ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది, బట్ అదైతే ఓపెన్లో లేదు, క్లోజ్ చేసి ఉంటుంది. కానీ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. సో పక్కనే ఉంటుంది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెనకాలే ఆనుకొని ఉంటుంది వెళ్ళటానికి పైకి. ఆ పైన కూడా ఒకసారి లొకేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే మనం నవగ్రహాల విగ్రహాలను అయితే చూసుకోవచ్చు. ఇక్కడ దీని బ్యాక్ సైడే మనం పైకి వెళ్ళడానికి అయితే ఒక రూట్ అయితే ఉంటుంది. మనకి గైస్ ఇక్కడ చూసుకుంటే ఎలాంటి మెట్ల మార్గమే లేదు. ఈ కొండని జస్ట్ మెట్లలాగా అయితే చెక్కడం జరిగింది. అది కూడా కొంచెం ఇప్పుడు అయితే పాడైపోయి ఉన్నాయి, జాగ్రత్తగా రావాలి. ఎక్కలేరు కూడా, ఇంకా పైకి వెళ్తే కొంచెం టఫ్గా ఉంటుంది. చూపిస్తాను రండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం మెట్లు అయితే సరిగా ఉండవు, జారిద్ది, వెంటనే జారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పైకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రాండి, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే. కానొస్తుంది కదా గైస్, అది వచ్చేసి మెయిన్ ఆలయం. కరెక్ట్గా మిడిల్లోనే మన లక్ష్మీనరసింహస్వామిని చూసుకోవచ్చు. అది పైన గోపురం. గైస్, ఇక్కడ మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా. మీకు రీసెంట్గా అప్లోడ్ చేశాను కదా మన ఛానల్లో, కైలాసగిరి పర్వతం. సో ఇక్కడి నుంచి, నేనున్న ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కూడా డైరెక్ట్గా మీరు చూడవచ్చు. మీకు కాన్ రాదు నాకు తెలుసు, దీంట్లో గోప్రోలో జూమింగ్ ఉండదు, లేకపోతే ఇంకా క్లారిటీ ఉండేది.
సో అక్కడ కానొస్తుంది కదా, అదే పర్వతం, కైలాసగిరి పర్వతం. మీకు రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో అదే. సో నేనేం చెప్తానంటే మీకు ఒక బెస్ట్ అడ్వైస్, ఒకేసారి ఈ 2 ప్లేసెస్ కవర్ చేయవచ్చు. ఈ 2 ప్లేసెస్ పర్వతం మీదే ఉంటాయి టెంపుల్స్, చాలా చాలా అద్భుతంగా ఉండే ప్లేసెస్, హిస్టరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మార్నింగ్ 7-7:30కి మీరు ఫస్ట్ కైలాసగిరిలో దర్శనం కంప్లీట్ చేసుకుంటే అక్కడ ఒక 1 అవర్ 2 అవర్స్ అలా స్పెండ్ చేసి ఆ తర్వాత 10 కల్లా ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఒకే రోజు కూడా పట్టదు, హాఫ్ డేలో 2 టెంపుల్స్ మీరు నీట్గా కవర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వస్తే దర్శించుకునే వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా దేవాలయాలు అలా చూడాలనుకుంటే ఒక్క రోజులో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 10కి అలా స్టార్ట్ అయ్యిద్ది ఇక్కడ దర్శనం, ఓపెన్ చేసేది ఆ టైం పట్టిద్ది. సో మీరు 2 కవర్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైంలో. సో చాలా చాలా అద్భుతమైన ప్లేసెస్ 2. సో నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడికి రాగానే. సేమ్ కింద కూడా చెప్పారు అక్కడ పంతులు గారు కూడా, ఒకేసారి అక్కడ చూడొచ్చు అని. ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ చూడొచ్చు కైలాసగిరి పర్వతం, అదే మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో. స్వయంభూ శ్రీ పుష్పాద్రి లక్ష్మీ నరసింహస్వామి వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గైస్. ఇక్కడ పంతులు గారి మాటల్లోనే మీరు ప్రతిదీ ఇక్కడ చరిత్ర అయితే విన్నారు, అలానే మీకు ప్రతిదీ చూపించాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్, కామెంట్, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలానే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చూడాలంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.